హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్డ్ ఛానల్. ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్తో మన ఫ్రంట్ పార్ట్ని ఎలా మార్కింగ్ చేసుకోవచ్చో మీకు ఆర్ట్ జాకెట్తో చూపిస్తాను. ఇప్పుడు మన క్లాత్ ఇప్పుడు కూడా డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి. మన ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు కూడా ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. మీకు ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఎక్కడలో తీసుకోవాలి, ఎలా తీసుకోవాలనేది మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇప్పుడు ముందుగా బ్యాక్ పార్ట్ని మిడిల్కి ఫోల్డింగ్ చేసుకోండి. ఈ విధంగా మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు కూడా క్రాస్గా తీసుకోవాలి. మనం స్ట్రైట్గా తీసుకోవడం మనకి ఫ్రంట్ పార్ట్ అనేది ఫిట్టింగ్ కరెక్ట్గా ఉండదు. నార్మల్ బ్లౌజ్కి ఇప్పుడు కూడా క్రాస్ కటింగ్ అయితేనే మార్కింగ్ అయితే చేసుకోండి, మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఏ శారీకి అయినా బ్లౌజ్ అనేది. ఇప్పుడు ఈ విధంగా బ్యాక్ పార్ట్తో మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్కి మనకి కరెక్ట్గా లూజ్ ఎంత అవుతుందో ఈ విధంగా డ్రా చేసుకోండి. మన ఫ్రంట్ పార్ట్ నెక్ ఇప్పుడు కూడా పైకే ఉంటుంది. బ్యాక్ పార్ట్తో చూసుకొని కరెక్ట్గా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు బ్లౌజ్ లూజ్ అయితే మార్కింగ్ చేస్తున్నాను. అలాగే బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. మనకి బ్లౌజ్ లూజ్ అనేది కరెక్ట్గా ఎంతైతే లూజ్ ఉందో అక్కడ నుంచి మార్కింగ్ చేస్తున్నాను స్టార్టింగ్ పాయింట్కి. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ కింద మనకి నడుం దగ్గర లూజ్ అనేది మనం 3 ఇంచెస్ తీసుకోవాలి. ఎందుకంటే బ్యాక్ పార్ట్కి మనం 1 ఇంచ్ డాట్స్ కోసం తీసుకోవాలి, 2 ఇంచెస్ ఖర్చు కోసం తీసుకోవాలి. కాబట్టి 3 ఇంచెస్కి నార్మల్గా మార్కింగ్ అయితే చేస్తున్నాను. అలాగే బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. పొడవు వచ్చేసరికి మనకి కరెక్ట్గా స్టిచ్చింగ్ పాయింట్ మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోండి పైన. అలాగే లూజ్ ఎంత అవుతుందో మెడ పార్ట్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ తీసుకోవాలి. అలాగే షోల్డర్ వెడల్పుని బట్టి ఒక మార్కింగ్, ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. అలాగే మన చంక లూజ్ వచ్చేసరికి లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసరికి మనం 2 ఇంచెస్ తీసుకోవాలి. ఈ 2 ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నాను ఎక్స్ట్రా ఖర్చు కోసం. ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అలాగే స్టిచ్చింగ్ పాయింట్ కూడా ఒక మార్కింగ్ చేసుకోండి. ఇక్కడ మనకి డాట్కి ఒక 1 ఇంచ్ తీసి 2 ఇంచెస్కి కిందగా మార్కింగ్ అయితే ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు పార్ట్ అనేది మెడ పార్ట్ దగ్గర మార్కింగ్ చేస్తున్నాను ఫ్రంట్ పార్ట్లో. మనకు ఉక్సుల పట్టీకి వచ్చేసరికి కరెక్ట్గా ఈ విధంగా పెట్టుకోండి. మనం తాళ్ళ పట్టీతో తీసుకోకూడదు. మనకి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి ఉక్సుల పట్టీకి ఈ విధంగా డ్రా చేస్తున్నాను. స్టిచ్చింగ్ పాయింట్కి డ్రా చేసుకోండి. అలాగే ఖర్చు కోసం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పైనుంచి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక భాగానికి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా డ్రా చేసుకోండి. ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా పైకి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవు ఎంత అవుతుందో చెక్ చేసుకోవాలి ఉక్సుల పట్టీని ఉపయోగించుకొని. షోల్డర్ మిడిల్ నుంచి కింద డాట్ పొడవు ఎంత అవుతుందో కరెక్ట్గా పొడవు అనేది మార్కింగ్ చేసుకోవాలి. మనకు ఒక 2 ఇంచెస్ తీస్తే సరిపోతుంది కింద నుంచి, లేదా డాట్ పొడవుని బట్టి మనకి ఎంతైతే పొడవు ఉందో ఫ్రంట్ పార్ట్ ఆ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల పట్టీ దగ్గర నుంచి మెడపట్టీ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ మిడిల్ డాట్కి కింద ఖర్చు కోసం మనం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. మనకి ఇక్కడ కొంచెం డౌన్ చేస్తున్నాను ఈ విధంగా. మనకి ఇది బ్యాక్ ఫ్రంట్ కూడా బ్లౌజ్ వచ్చి మనకి ఈక్వల్గా లేదు. ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి మనకి పైకి వెళ్ళిపోతుంది. కాబట్టి కింద మాత్రం అంత గ్యాప్ అనేది ఎందుకు వచ్చింది అనేది మీకు క్లియర్గా చూపిస్తున్నాను ఈ వీడియోలో. కొన్ని బ్లౌజెస్కి అయితే ఫ్రంట్ బ్యాక్ కూడా ఈక్వల్గా కింద వరకు ఉంటుంది, ఇదైతే పైకి ఉంటుంది. మీకు డిఫరెన్స్ అయితే చూపిస్తున్నాను. మనకి ఓపెన్ దగ్గర కొంచెం పైకి అయితే వెళ్ళింది, కాబట్టి మనకి కింద కూడా ఓపెన్ దగ్గర మనకి దిగుతుంది. మనకి షేప్ బెల్ట్ దగ్గర కరెక్ట్గా మనకి 3 ఇంచెస్ అయినా తీసుకోవచ్చు. ఈ విధంగా డ్రా చేసుకోండి. మనకి షేప్ బెల్ట్ కూడా ఇక్కడే తీసుకోవచ్చు. మన కింద షేప్ తీసుకొని పైన నార్మల్గా ఫ్రంట్ పార్ట్కి కట్ చేసుకోవచ్చు. ఈ విధంగా కట్ చేసుకోగలిగితే. అలాగే చంక భాగం దగ్గర ఒక 1.5 ఇంచ్ అయితే తీసుకోండి. ఈ కార్నర్లో స్టిచ్చింగ్ పాయింట్ నుంచి కూడా రౌండ్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసుకోవాలి.
మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ అయితే చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీకు ఎక్కడైనా డౌట్స్ ఉన్నట్లయితే తెలియచేయండి. మన ఫ్రంట్ నెక్ దగ్గర మీకు షేప్ ఏదైనా సరే కట్ చేసుకోవచ్చు. మీరు వేసుకునే ఇంట్రెస్ట్ని బట్టి కట్ చేసుకోండి. నెక్ దగ్గర ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని షేప్ బెల్ట్ కట్ చేసుకోండి. మనకి షేప్ అనేది కూడా కరెక్ట్గా వస్తుంది. షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మీకు లోత్ అనేది చూపిస్తాను కదండి. మీకు ఫస్ట్లో మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉండాలంటే ఎలాంటి టిప్స్ ఉపయోగించాలో ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు మనం మార్కింగ్ చేసిన దగ్గర క్రాస్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అయితే ముందుగా డ్రా చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మనం సన్నగా ఈ విధంగా డ్రా చేసుకోవాలి. పైకి వెళ్ళేసరికి కూడా సన్నగా తీసుకోండి. ఇప్పుడు మీరు ఈ విధంగా మన ఫ్రంట్ పార్ట్ మాత్రమే లోత్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. బ్యాక్ పార్ట్ తీసుకోకండి. మీకు ఫ్రంట్ పార్ట్లో ఫోల్డింగ్స్ రమ్మన్నా రావు. ఈ విధంగా టిప్స్ పాటించగలిగితే మన డ్రెస్సెస్ కానీ దేనికైనా ఫ్రాక్స్ కానీ ఈ విధంగానే హ్యాండ్స్కి అయితే మన లోత్ అయితే తీసుకోవాలి. మనకి ఫోల్డింగ్స్ రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా స్టిచ్ చేస్తున్నారు అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.